దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దామా? ఆపకుండా రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. మన కుటుంబం అంతటిని ఏకపరిచిన దేవునికి స్తోత్రం స్తోత్రం. అందరినీ పందిళ్లలో కూర్చోబెట్టి తన పరిశుద్ధ శరీర రక్తములు ఇచ్చిన దేవునికి స్తోత్రం స్తోత్రం. అంత్యకాలములో ఒక అద్భుతమైన బలీయమైన శక్తివంతమైన కుటుంబాన్ని కట్టిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. మినిస్ట్రీల పేర్లు మార్పు, కానీ అన్నిటి నాయకుడు ఒక్కడే, అన్నిటి రాజు ఒక్కడే, అన్నిటి రక్షకుడు ఒక్కడే, అన్నిటి స్తుతికి పాత్రుడు ఒక్కడే, అన్నిటికీ కేంద్ర బిందువు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక చిన్నవే కానీ పెద్దవే కానీ ఎక్కడెక్కడ బిడ్డలు సేవకులు కష్టపడి ఏర్పాటు చేస్తున్నారో నా ప్రభు నామ మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, వారి కోసం కూడా ప్రార్థనలో పెట్టండి బిడ్డలారా. మనమంతా సమైక్యంగా ఉండాలి, సంఘటితంగా కావాలి, కలిసి ప్రార్థించాలి. ఓకేనా? పాజిబిలిటీ ఉంటే పాలు పంపులు పొందండి, భక్తిని నేర్చుకోండి, ఆత్మీయతను నేర్చుకోండి, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోండి, పరిశుద్ధ జీవితం నేర్చుకోండి. వెళ్ళలేకపోతే కనీసం ప్రార్థనన్న చేయండి. ఎందుకంటే అది మన మినిస్ట్రీ కాదు, ఇది మన మినిస్ట్రీ కాదని పొర్రపాటును కూడా అనుకోవద్దు. క్రీస్తు విభజింపబడలేదు, సంఘం కూడా విభజింపబడదు. క్రీస్తు ఒక్కడే, ఆయన వధువు కూడా ఒక్కతే. ఆమేన్. సహోదర ప్రేమ అవతలి వారు మన ఎడల చూపినా చూపకపోయినా మనమైతే సహోదర ప్రేమ కలిగి ప్రయాణం చేయాలి. తప్పకుండా మనం ప్రేమ చూపినప్పుడు అవతలి నుంచి కూడా ప్రేమ వస్తుంది, రాకపోయినా పర్వాలేదు. కనుక ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఓకేనా? రైట్, రండి కొద్దిగా దేవుని వాక్యం ధ్యానించుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ హ్యాపీయేనా? 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము మా నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ